Welcome to your favorite political satire comedy show Silly Brands. ఈ రోజు మన సిల్లీ బ్రాండ్ కార్యక్రమానికి మళ్ళీ సరుకులు అమ్మడానికి మన కేసీఆర్ గారు వచ్చారు. నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం. నమస్కారం కలమ్మ. అప్పుడెప్పుడో మీ సిల్లీ బ్రాండ్లా రాళ్ళు, టమాటాలు, గుడ్లు, పేడ ఇవన్నీ అమ్మడానికి వచ్చిన. మళ్ళా ఈ రోజు నేను రాసిన పుస్తకాలు అమ్మడానికి వచ్చిన. కేసీఆర్ గారు, మీరు కవిగా కూడా అవతారం ఎత్తారా? కలమ్మ, రాళ్ళు రప్పలైతే ఎత్తలేను గాని కలం మాత్రం ఎత్తి కవిగా మారిన. ఇక నన్ను చూస్తే నీకు అర్థమై ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఓకే సార్, మీరు రాసిన ఈ పుస్తకాల గురించి మాకు చెప్తారా? ఎన్ని రోజులైనా నిరాహార దీక్ష చేయడం ఎట్లా అనేది ఒక పుస్తకం. రాజీనామా చేసి మళ్ళా రాజీనామాలు చేసి గెలవడం ఎట్లా అనేది ఒక పుస్తకం. 7 రోజుల్లో బస్సులు, రైళ్లు ఎట్లా తగలబెట్టాలనేది ఇంకో పుస్తకం. 1 రోజుల టమాటాలు, రాళ్ళు, కోడిగుడ్లు ఎట్లా విసరాలను నేర్పడి పుస్తకం. సవటలు, సన్నాసులు, లపంగులు, దొంగలు, చేతగానోళ్ళు, దద్దమ్మలు, దౌర్భాగ్యులు ఇవన్నీ కలిపి తిట్ల పురాణం అనేది ఇంకో పుస్తకం. ఈ తిట్ల పురాణం చదివినోళ్ళు, ఇన్నోళ్ళు, తిట్టినోళ్ళకి తప్పకుండా తిట్ల రత్నానే బిరుదొస్తుంది. ఇవన్నీ కట్టగట్టుకొని ఈ రోజు మీ సిల్లీ బ్రాండ్లు అమ్మడానికి నేను వచ్చిన. మాకు మార్కెట్ చేసి పెట్టు. అద్భుతం సార్, ఇన్ని పుస్తకాలు మీరు ఒక్కరే రాశారా? అరే కలమ్మ, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఈ పుస్తకాలన్నీ రాసిన. నన్ను చూస్తే నీకు అర్థమైతలేదా? అరే పుస్తకాలు రాయనీకి ముందు నేను ఎట్లుండేటోని, ఇప్పుడు ఎట్లయినో చూడు. అద్భుతం సార్, మీ పుస్తకాలను కొనడానికి మన మాజీ సీఎం చంద్రబాబు గారు వచ్చారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు మధ్యలన్నీ లొల్లేందయా. ఏం పుస్తకం కావాలనో చెప్పు, ఆ పుస్తకం ఇస్తాం. కేసీఆర్, ఎన్ని రోజులైనా ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష ఎలా చెయ్యాలో పుస్తకం రాశానన్నావు. ఆ పుస్తకం ఉంటే ఒకటివ్వు. త్వరలో నేను కూడా నీకులాగా నిరాహార దీక్ష చేస్తాను. అరే ఏంటిదే బాబు, నాకులాగా అంటేందా? అరే నీ నాటకాలేందా? నేను హాస్పిటల్లో బిర్యానీ తిన్నదని అనుకుంటున్నావా? అవన్నీ కూడా రాసింది అనుకుంటున్నావు. అందులో ఏం రాయలే. నువ్వేం గట్లాంటివి పెట్టుకోకు. ఏం కేసీఆర్, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది నీ పని. నువ్వు దొంగ నిరాహార దీక్ష చేసావని నేను ఎప్పుడైనా అన్నానా? మరి నా బుక్ చూసి నువ్వు నిరాహార దీక్ష చేయటం ఏందయ్యా? అంటే పుస్తకం రాసావుగా, అందులో చిట్కాలు చూసి ఆ చిట్కాలు ఫాలో అవుదామని ఆ పుస్తకం కొనుక్కోవడానికి వచ్చాను. అరే మళ్ళీందే చెప్పిందే చెప్తావు. అందుకేనే ఆనాడే నెహ్రూ అన్నాడు, మీ ఆంధ్రోళ్ళు మహా ముదురుగాలని. నువ్వు గట్లనే ఉన్నావు. ఇంతకీ నువ్వు నిరాహార దీక్ష టైంలో ఏం తినకుండా ఎలా ఉన్నావు కేసీఆర్? ఆ ఒక్క విషయం చెప్పు. ఎవడు చెప్పిండా నీకు నేనేం తినకుంటున్నానని? గాలిని తిన్నా, గాలిని దాగిన, గాలితోనే బతికిన. అదే నా నిరాహార దీక్ష కిటుకు. బాగుంది కేసీఆర్. నేను కూడా గాలినే తింటాను, గాలినే తాగుతాను, గాలితోనే బ్రతుకుతాను. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాను. అరే ఇంతకీ నీ ఆమరణ నిరాహార దీక్ష దేనికోసం చేస్తావా? ఎందుకంటే కేసీఆర్, అంటే ఖాళీగా ఉన్నాను కదా, ఇంకా పార్టీని 4 ఏళ్లు నడపాలి. అప్పుడప్పుడు ధర్నాలు, నిరాహార దీక్ష లాంటి స్టంట్ చేస్తేనే క్యాడర్ జారిపోకుండా ఉంటుంది. అదేగాక బాబ్లీ టైం నడుస్తోంది. ఈ బాబ్లీ మీద ఇంకా చాలా రకాలుగా అనేక కార్యక్రమాలు చేయాలి. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా చెయ్యాలి. అందుకే నీ పుస్తకం కోసం వచ్చాను కేసీఆర్. సరే బాబు, ఇక పట్టు ఈ పుస్తకం. ఎన్ని రోజులైనా ఆమరణ నిరాహార దీక్ష చేస్తావు. అరే జాగ్రత్త, పుస్తకం మొత్తం చదువు. చదివినాక ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టు. అందులో ఒక్క పేజీ మిస్ అయినా నీ బాడీ పూర్తిగా కొలాప్స్ అవుతుంది. అద్భుతం సార్, మీ పుస్తకాలను కొనడానికి మన చిట్టి తండ్రి సీఎం రోసయ్య గారు వచ్చారు. అరే రండి ముఖ్యమంత్రి గారు. మీరంటే నాకు చాలా గౌరవం. అసలు నేను ఈ బుక్స్ రాయడానికి మీరే కారణం. బాబు కేసీఆర్, అంటే నేను అరెస్ట్ ఎపిసోడ్ పెట్టడం వల్లనే నువ్వు ఈ పుస్తకాలు రాశానంటావు. ఆ సీక్రెట్ ఇక్కడ చెప్పాలా? సర్లే గాని
నువ్వు రాసిన పుస్తకాలు మొత్తం మా ఇంటికి పంపు. ఎంతైనా సరే చెక్ పంపిస్తా. అరే ఏంది రోజయ్య గారు, మీరు గట్ట ఈ వయసులో నిరాహార దీక్ష చేస్తారా ఏంది? ఈ వయసులో మీరు నిరాహార దీక్ష చేస్తే అస్సలు తట్టుకోలేరు. చూడు నా చిట్టి తండ్రి కేసీఆర్, నువ్వు రాసిన పుస్తకాలు మార్కెట్లోకి పోయాయో ఇంకేమైనా ఉందా? ప్రతివాడు నిరాహార దీక్ష చేసి నాకు చుక్కలు చూపిస్తాడు. ఇంట్లో నల్లారానందుకు మొదలేసి మందు కూడా అందలేదని నిరాహార దీక్ష మొదలు పెడతాడు. దయించి ఆ పుస్తకాలు ఇంటికి పంపు, లేదంటే బ్యాన్ చేయిస్తా. అరే ఏంటిదండి రోసయ్య గారు, గప్పటి సంధి చూస్తున్నా. అరే మీ నాటకాలేంది, మీ కథ ఏంది? అరే ఏదో సైలెంట్ ఉన్నాను కదా అని రెచ్చిపోతున్నారు. మళ్ళొక్కసారి నిరాహార దీక్ష కూర్చున్నానంటే మీ పరిస్థితి ఎట్లయితే దొరికేనా డాక్స్ చెప్పిన విస్తర్ అవుతుంది. సమజైంది కదా? సరే నాయనా, నీ ఇష్టం. డై యువర్ ఓన్ డెత్. నేనైతే ఏం చేయలేను. ఉంటా. సార్ అద్భుతం సార్. మీ పుస్తకాలను కొనటానికి మీ ఆప్త మిత్రుడు జగడపాటి జగడపాటి రాజగోపాల్ గారు వచ్చారు. కేసీఆర్ గారు నమస్తే, బాగున్నారా? నేను ఎప్పటి నుంచో చూస్తున్నానయ్యా నిన్ను కలుద్దామని. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో కలుద్దామని అనుకుంటున్నాను. ఏడుదే లగడపాటి, నువ్వు నిరాహార దీక్ష చేసినావు కదా. అరే నీకెందుకయ్యా మళ్ళా ఈ పుస్తకం? కేసీఆర్ గారు ఉచిత నిరాహార దీక్ష చేశాను నేను. అలాగే మీరు రాసిన పుస్తకం చదివి ఒరిజినల్ గా నిరాహార దీక్ష చేయాలని అనుకుంటున్నాను. ఆ పుస్తకాన్ని నాకు అమ్మది. ఏడ్చినట్టుంది లగడపాటి. నా నిరాహార దీక్ష కూడా నీలాంటిదేనాయా. కాకపోతే నేను సన్నగా ఉంటా కదా, కొంచెం కరుణ రసం ఎక్కువగా పండింది, బాగా వర్కౌట్ అయింది. వారి కేసీఆర్, నువ్వు నేను ఒకే తానుబుక్కలు. అయితే నేను కూడా నిరాహార దీక్ష ఎలా చేయాలో ఒక పుస్తకం రాస్తాను. కడప కేసీఆర్ కి పోటీగా సిల్లీ బ్రాండ్కి వచ్చి ఆ పుస్తకాన్ని నేను అమ్ముతాను. ఆయన పుస్తకాలకి పోటీగా నేను కూడా పుస్తకాలు అమ్మేస్తాను. ఇదే మరి లగడపాటి, మీ ఆంధ్ర వాళ్ళతో వచ్చిన చిక్కిది. అరే రాజకీయాలు బాగలేవని కవిగా అవతారం ఎత్తిన మళ్ళా మీరు నా పొట్ట కొడతారా? ఇంకా బాబు ఒకడు నువ్వొకడివి, భలే దొరికిరా నాకు. నువ్వు రాస్తే వేరే పుస్తకాలు రాసుకో. నా నిరాహార దీక్ష తిట్లు వీటి మీద పుస్తకాలు రాస్తే ముఖ్యమంత్రి గారికి చెప్పి బ్యాన్ చేయిస్తా. ఓకే కలమ్మా, నా పుస్తకాలు మీ సిల్లీ బ్రాండ్ ద్వారా మార్కెట్ లో కూడా మంచి పేరు వచ్చేటట్టున్నది. నీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఈసారి ఈ తిట్ల పురాణం పుస్తకాలు కాకుండా ప్రేమ పుస్తకాలు, సినిమా కథలు రాసి మీ ముందుకొస్తా. చూశారు కదా, కేసీఆర్ గారి అద్భుతమైన పుస్తకాలు మీరు కూడా కొనాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0000000000.